సభాధ్యక్షులు, అధ్యక్షవర్గం, వేదిక మీద ఉన్నటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులు, వివిధ జిల్లాల నుండి హాజరైన ప్రజా సంఘాల నాయకత్వానికి అలాగే సభ్యులందరికీ కూడా పేరు పేరున ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ను నిరసిస్తూ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఈ మహాధర్నా జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు పార్లమెంట్లో ప్రసంగం చేస్తున్నటువంటి సందర్భంగా మోడీ గారు కానీ అలాగే నిర్మలా సీతారామన్ గారు కానీ పదే పదే ఒక 2-3 అంశాలు చెప్తా ఉంటారు. అది ఏమనంటే అది సబ్కా సాత్ సబ్కా వికాస్, అంటే అందరితో ఉంటాం, మేము అందరినీ అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి వాళ్ళు పదే పదే చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ బడ్జెట్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క బడ్జెట్ అంటే ఆర్ఎస్ఎస్కే సాత్ అదానీ और अंबानी का विकास, అంటే అదానీ అంబానీల యొక్క అభివృద్ధి ఆర్ఎస్ఎస్ వెంట పెట్టుకొని వాళ్ళు పోతున్నట్టుగా ఈ బడ్జెట్ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకనే ఈ బడ్జెట్ మేము వికసిత భారత్ కోసం మేము ప్రవేశపెడుతున్నామని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి మీరు వికసిత భారత్ అంటే ఈ దేశము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఈ దేశ జనాభాలో దాదాపు మైనార్టీలు, ముస్లిం మైనార్టీలు ఒక 25 కోట్ల మంది ఉంటారు. అలాగే క్రిస్టియన్ మైనార్టీలు దాదాపు 3.5-4 కోట్ల మంది ఉంటారు. అలా సిక్కు మైనార్టీలు కూడా దాదాపు ఒక 2.5 కోట్ల మంది ఉంటారు. మరి ఇన్ని కోట్ల మంది ఉన్నటువంటి మైనార్టీలు, దాదాపు 30 కోట్ల మంది మైనార్టీలు ఉంటే ఈ మైనార్టీలకు ఈ బడ్జెట్లో ఏమి ఇచ్చావు? ఈ దేశ బడ్జెట్ 50,65,000 కోట్లుంటే ఈ దేశంలో 30 కోట్లు ఉన్నటువంటి మైనార్టీలకి ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఎంత? 3,550 కోట్ల రూపాయలు. నీకేమైనా కనీసము ఇంగిత జ్ఞానం ఉందా? జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ ఏం చెప్పింది నీకు? మీరు చెప్తా ఉన్నారు జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ రిపోర్ట్ ప్రకారంగానే మేము వక్ఫ్ బోర్డులో సవరణలు చేస్తా ఉన్నాము వక్ఫ్ చట్టానికి అని చెప్పి చెప్తా ఉన్నాము. నిజమే, నువ్వు జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ ప్రకారంగా దాని సిఫార్సుల ప్రకారంగా కనుక నువ్వు వక్ఫ్ చట్టానికి సవరణ చేస్తే, మరి అదే జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ మొదటి సిఫారసు ఏం చేసింది? ఈ దేశ బడ్జెట్ లో మైనార్టీల అభివృద్ధి కావాలంటే 10% నిధులు కేటాయిస్తే తప్ప అభివృద్ధి కారు అని చెప్పేసి సిఫారసు చేసింది. మరి అది కనబడట్లేదా నీకు? ఎందుకు నువ్వు బడ్జెట్ లో ఎంత శాతం ఇస్తా ఉన్నావు? 0.05% నువ్వు కేటాయించేది. అంటే మైనార్టీల పట్ల నీ యొక్క వివక్ష అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, ఆమె బడ్జెట్ ప్రసంగం చేస్తున్నప్పుడు దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని చెప్పారు. మీరు రాసుకోండి అని చెప్తా ఉన్నాం. మీ అసలు స్వరూపం అది కాదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే కార్పొరేట్లు అని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు. ఈ దేశంలో కార్పొరేట్లు మాత్రమే ఉన్నారు, వాళ్ళకే మేము బడ్జెట్ కేటాయించాలి, వాళ్ళ సేవ చేయడం కోసమే మేము ఉన్నామని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు. అందుకనే కార్పొరేట్లకు వాళ్ళకి బడ్జెట్ పెద్ద ఎత్తున కేటాయిస్తూ ఈ దేశంలో దాదాపు 30 కోట్ల మంది ఉన్నటువంటి వీళ్ళ గురించి కానీ అలాగే కార్మికులు, పేదల గురించి కానీ మీరు పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. అందుకనే మేము అడుగుతా ఉన్నాము, ఈ రోజు విద్యలో వెనుకబడి ఉన్నారు మైనార్టీలు అని చెప్పేసి నేషనల్ ఛాంపియన్ సర్వే చెప్తా ఉంది. నీ సర్వే ప్రకారం చూసినా ఈ రోజు మైనార్టీల విద్యకు సంబంధించినటువంటి బడ్జెట్ లో దాదాపు 900 కోట్ల రూపాయలు కోత విధించారు. అంతేకాదు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి పథకాలలో దాదాపు 700 కోట్ల రూపాయలు కోత విధించారు. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ కానీ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కానీ, వాళ్ళకి చదువుకోవడానికి ఉండేటువంటి అన్నిటిపైన ఈ రోజు 1000 కోట్ల రూపాయలు మీరు కోత విధించారు. ఈ కోతలన్నీ విధించి అంటే వీళ్ళు చదువుకోవడానికి వీల్లేదు, వీళ్ళు అలాగే ఉద్యోగాల్లోకి రావడానికి వీల్లేదు, ఇలా స్కిల్ డెవలప్మెంట్ ఉండడానికి వీల్లేదు, అలాగే సామాజిక న్యాయం కూడా దక్కడానికి వీల్లేదని చెప్పేసి సోషల్ జస్టిస్ సంబంధించినటువంటి బడ్జెట్ లో కూడా దాదాపు 1200 కోట్ల రూపాయలు కోత విధించారు. అంటే దేంట్లో చూసినా బడ్జెట్ లో మైనార్టీ రంగానికి చాలా పెద్ద ఎత్తున కోత విధించారు. అందుకనే ఈ బడ్జెట్ సబ్కా వికాస్ కోసం లేదు, ఇది కార్పొరేట్ల వికాస్
వికాస్ కోసమే, మోడీ యొక్క అనుయాయుల వికాసం కోసమే, నీ యొక్క అనుచరుల యొక్క వికాసం కోసమే ఉన్నది తప్ప ఇది దేశ ప్రజలకి అభివృద్ధి కోసం కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అందుకనే ఈ బడ్జెట్ ని మీరు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధి కోసం మీరు కేటాయిస్తున్నటువంటి పరిస్థితి లేదు. అలాగే ఈరోజు మొత్తం అసంఘటిత రంగంలో మైనార్టీలు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. నేషనల్ మైనార్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒక సంస్థ ఉంది. అది ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీ కార్పొరేషన్ కి కొన్ని నిధులు ఇస్తుంది. అక్కడ ఉన్నటువంటి యువకులకి, చిన్న చిన్న వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళకి లోన్ ఇవ్వడం కోసము ఆ రకమైనటువంటి నేషనల్ మైనార్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది. ఈ రోజు నేషనల్ మైనార్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి బీజేపీ ప్రభుత్వం కేటాయించింది గుండు సున్నా, ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అంటే ఈ రోజు చిన్న చిన్న వృత్తులు చేసుకొని రోడ్ల మీద ఇక్కడ అక్కడ ఫుట్పాత్ వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు, అలాగే చేతి వృత్తులు చేసుకునేటువంటి మైనార్టీలు, అలాగే రోడ్ల పైన బతుకుతున్నటువంటి చిన్న చిన్న పంప్షాట్ షాపులు, మెకానిక్ షాపులు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజు బడ్జెట్ చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. అందుకనే నేషనల్ మైనార్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి 10,000 కోట్ల రూపాయలు మీరు కేటాయించాలి. రాష్ట్రాలకి మైనార్టీ కార్పొరేషన్స్ కి మీరు ఆ రకంగా ఆర్థిక సహకారం అందించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మైనార్టీ స్కాలర్షిప్స్ కు సంబంధించినటువంటిది కూడా మీరు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ గతంలో ఇంటర్ చదివిన తర్వాత ఇంటర్, డిగ్రీ ఆ పైన చదువుకున్నటువంటి వాళ్ళకి ఆర్థికంగా ఉపయోగపడడం కోసము బడ్జెట్ లో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ పనికొచ్చేవి. ఇప్పుడు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ మొత్తము మీరు రద్దు చేస్తా ఉన్నారు. ఎందుకు రద్దు చేశారు అంటే 10th తర్వాత మైనార్టీలు ఎవరు చదువుకోవడానికి వీల్లేదా, ఆ రకంగా చదువుకుంటే ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించము అని చెప్పేసి ఆ రకమైనటువంటి నిర్ణయం మీరు తీసుకున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకనే మైనార్టీ ఏదైతే స్కాలర్షిప్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి దానికి 5,000 కోట్ల రూపాయలు మీరు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా బడ్జెట్ లో మీరు మార్పులు తీసుకురావాలి. ఆ రకమైనటువంటి మార్పులు తీసుకురాకపోతే మాత్రం ఈ రోజు ప్రజా సంఘాలతో కలిసి దేశవ్యాప్తంగా అన్ని రకాలైనటువంటి పద్ధతులలో ఉద్యమించడానికి ఆవాజ్ కూడా సిద్ధంగా ఉంది అని చెప్పేసి తెలియజేయదలుచుకున్నాం. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు చెప్పారు, మైనార్టీ డిక్లరేషన్ అని చెప్పేసి ప్రకటన చేశారు. మైనార్టీలు ఏదో ఇక్కడ కేసీఆర్ సరిగా చేయలేదు, ఇక మొత్తం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగా లోన్లు వస్తాయి కావచ్చు, లేదంటే నిధులు వస్తాయి కావచ్చు, స్కాలర్షిప్స్ వస్తాయి కావచ్చు అని చెప్పేసి చాలా మంది మైనార్టీలు ఎదురు చూస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి ఒక్కటంటే ఒక్క లోన్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. అందుకని మీరు డిక్లరేషన్ లో చెప్పారు మేము 1,00,000 నుండి 10 లక్షల వరకు లోన్లు ఇస్తాము అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కు మీరు ఏం బడ్జెట్ కేటాయిస్తారో రేపు రాబోయేటువంటి బడ్జెట్ లో ఆ రకమైనటువంటి కేటాయింపులు చేయాలి. అంతేకాదు మైనార్టీ పోస్ట్ మెట్రిక్ కాదు, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ కూడా ఇక్కడ పెండింగ్ లో ఉన్నాయి. అందుకనే 4వ తరగతి 3వ తరగతి అలాగే 10వ తరగతి లోపు చదువుకునేటువంటి విద్యార్థులకి స్కాలర్షిప్ సంబంధించినటువంటి బడ్జెట్ కూడా రావాలి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రకమైనటువంటి స్కాలర్షిప్స్ ఇవ్వాలి అంటే దానికి సంబంధించినటువంటి కేటాయింపులు కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఈ రాష్ట్రంలో దాదాపు 77,00,000 ఎకరాల వక్ఫ్ ల్యాండ్స్ ఉన్నాయి. వాటిని సర్వే చేస్తాము, సర్వే చేసి వాటి రక్షణ కోసము మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ డిక్లరేషన్ లో పేర్కొన్నది. దాని ప్రకారంగా వాటిని సర్వే చేయాలన్నా కనీసము 1,000 కోట్ల రూపాయలన్నా దానికి అవసరం ఉంటాయి. కానీ ఇప్పటిదాకా వాటికి కేటాయించింది, పోయినసారి బడ్జెట్ లో మీరు కేటాయించింది 15 కోట్లకి మాత్రమే కేటాయించారు. ఇవి సరిపోవు. వాటిని రక్షించాలంటే మీరు కనీసం 1,000 కోట్ల రూపాయలు కేటాయించి ఈ వక్ఫ్ ఏదైతే భూములు ఉన్నాయో వాటిని రక్షించాలి. ఆ రకంగా వాటి నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని ఈ పేద ప్రజల యొక్క అభివృద్ధికి వినియోగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ రోజు ఏదైతే ఉర్దూ మీడియం స్కూల్స్ ఉన్నాయో ఉర్దూ మీడియం స్కూల్స్ మొత్తం ఇప్పుడు పునారిల్లిపోతా ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా మోడీ ప్రభుత్వము మైనార్టీల గురించి పట్టించుకోవట్లేదు, ఉర్దూ మీడియాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉంది. తెలంగాణ ప్రభుత్వము మేము 2వ భాషగా గుర్తి
గుర్తించమని చెప్పి చెప్తా ఉంది. కానీ ఉర్దూ మీడియం స్కూల్స్ యొక్క అభివృద్ధి చాలా నామమాత్రంగా ఉంది, కూలిపోతా ఉన్నాయి. దానికి బడ్జెట్ ఇవ్వండి, విద్యలో ఆ రకమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే రాబోయేటువంటి కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వమైన మైనార్టీలకు సంబంధించినటువంటి సంక్షేమానికి సంబంధించినటువంటి బడ్జెట్ లో కేటాయింపులు పెంచకుంటే, ఆ రకమైనటువంటి చేయకుంటే ఈ రెండింటిపైన కూడా ఆందోళనకు సిద్ధంగా ఉండాలని, ఆ రకమైనటువంటి పోరాటాలకి ఆవాజు ప్రజా సంఘాలతో కలిసి చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సెలవు మిత్రుల.